యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసం అయిపోయినప్పుడు ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన మొదటి సూచన క్రియ ఏటమ్మా? ఒక పెండ్లి విందులో నీటిని ఏం చేశాడట ఆయన? ద్రాక్ష రసము చేస్తారు. మొట్టమొదటి సూచన క్రియ. దయచేసి ఈ మాటలను శ్రద్ధగా ఆలకించండి. సరిగ్గా 30 నిమిషాలు ఈ వర్తమానాన్ని లేకపోతే ఈ వాక్య భాగాన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాం, చాలాసార్లు. అయితే ఎప్పుడైనా ఆలోచన చేశామా? ప్రభువు మన జీవితంలో ఏదైనా మనం అడిగితే వెంటనే ఆయన చాలాసార్లు ఇవ్వరు, చాలా తక్కువ సార్లు మాత్రమే వెంటనే ఇచ్చే ఉంటాయి. కానీ ఏదైతే మనం అడిగామో చాలా రోజుల తర్వాత దాన్ని మనం పొందుకుంటే ఆ రోజున మనం రియలైజ్ అవుతాం. ఏమనంటే, నిజమే దేవా, ఇప్పుడు నువ్వు ఇచ్చా ఒకటి సరిపోయింది. ఒకప్పుడు నేను అడిగిన వెంటనే అది నాకు ఇచ్చుంటే నా పరిస్థితి ఏమవునో, అలా ఉండకపోనేమో, ఇబ్బంది అయిపోనేమో అని మనం ఏం చేస్తామంటే రియలైజ్ అవుతాం. అవునా? అంటే ప్రభువునకు ఎప్పుడు ఏది మన జీవితాల్లో ఏం చేయాలో తెలియదండి ఆయనకి. అన్నీ కూడా మన జీవితాల్లో ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అలానే మీరు ఇప్పుడు చదివిన వర్తమానంలో మొదటి సూచన క్రియ ఎక్కడ చేయాలి అనుకున్న దానికి ఆయనకు అవగాహన ఉందా లేదా? ఒక ఆలోచన ఉందా లేదా? పలానా టైంలో పలానా దగ్గరికి వెళ్తాను, అక్కడ మొదటి సూచన క్రియ చేయాలి. నేను ఎక్కడ సిద్ధపరచుకున్నాడో తెలుసా ప్లేస్ని దేవుడు? యేసు ప్రభు భూమి మీద రావడానికి గల కారణం ఏంటంటే, తండ్రి నుంచి ఆది కాండాలు మనం చదివినప్పుడు ఏదేను తోటలోంచి వెలివేయబడ్డం కాదండి. ఏదేను తోటలోంచి వెలివేయబడ్డం కాదు, అది దేవుని మహిమ నుంచి బయటకు తోసివేయబడ్డాం. ఆ మహిమలో నిలవలేక ఉండిపోయాం. దేవునితో కలిసి ఉండే మనము దేవునికి దూరం అయ్యి మరణములోనికి వెళ్ళామట. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే, తిరిగి తండ్రిని మనలను ఒకటి చేయడానికి వచ్చారు. ఏం చేయడానికట? గడి అప్పలు ఏం చేయడానికి వచ్చారు? ఒకటి చేయడానికి వచ్చారు. వివాహంలో ఏం జరిగిద్ది? వివాహంలో ఏం జరిగిద్ది?
భార్యాభర్తలు ఇద్దరు ఒకటవుతారా లేదా? ఆ రోజు నుంచి ఎక్కడో ఉన్న ఒక ఆవిడ, ఎక్కడో పెరిగిన ఇంకో అబ్బాయి కలిపి ఒక్కటిగా ఏ రోజు చేయబడతారు? చూసుకున్న రోజు కాదు కదా, ఎప్పుడు? వివాహము రోజున ఒక్కటి చేయబడతారు. అప్పుడు దేవుని సేవకులు అనౌన్స్ చేస్తారు ఏమనంటే, ఇక మీదట వీరు ఇరువురు కాదు, వీరు ఏక శరీరము, ఒక్కలు అని. హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది అట అప్పుడు? ఒక్కలు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన కారణం కూడా ఏంటంటే తండ్రిని మనలను ఒకటి చేయడానికని వచ్చారు. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఆయన చేసిన మొదటి సూచన క్రియ, ఆ క్రియను ఆయన ఎక్కడైనా చేయగలడు. చాలా చోట్ల ఆయన విందుకు వెళ్ళాడే లేదా అండి? చాలా సియోన్ అంటూ విందు జరిగింది. ద్రాక్షరసము మన లాస్ట్లో ప్రభురాత్రి బల్ల విషయంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ కూడా దేవుడు ద్రాక్షరసాన్ని వాడారు కదా. చాలా చోట్ల జక్క ఇంట్లో విందు జరిగిందా లేదా భోజనాలకి? ఎక్కడ ఉన్న మన ఇంట్లోకి మనకి ఏమి ఇస్తారంటే అయితే మాజా డ్రింకులు కానీ లేదా కూల్ డ్రింకులు కానీ భోజనాలు అప్పుడు ఇస్తాము, అవునా? అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి, ఆచారం ఏంటంటే ద్రాక్షారసాన్ని ఇవ్వడం అనేది ఆనవాయితీ. భోజనాన్ని పిలిచారంటే ఖచ్చితంగా ఏముండాలి అక్కడ? ద్రాక్షరసం ఉండాలా. ద్రాక్షరసం లేకపోతే వాల్యూ పోతుంది. హల్లెలూయా. వాళ్ళకు అక్కడ యేసు ప్రభు చాలా చోట్ల ద్రాక్షరసాన్ని ఆయన తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటి సూచన క్రియ మాత్రం ఎక్కడ చేస్తారంటే వివాహము జరుగుతున్న చోటనైనా చేస్తారు. అది దేనికి సాదృశ్యం అంటే వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు ప్రదేశాలలో, వేరువేరు కుటుంబాల మధ్య పుట్టిన వారు ఒకటి ఎలా అయ్యారో, ఎక్కడో ఉన్న పరలోకమున్న తండ్రికి భూమి మీద మనకును మనలను ఏకము చేయడానికి వచ్చిన దేవుడు ఆ సూచనకి వివాహములో జరిగించాడట. హల్లెలూయా. యేసు ప్రభు జరిగించింది కారణం లేకుండా జరిగించాడు. దయచేసి నీ జీవిత విషయంలో నువ్వు నిందించుకోవద్దు. ఎందుకు ఇలా జరిగింది? దేవుణ్ణి నమ్ముకున్నా ఎందుకు ఇంత కష్టం వచ్చింది? ఎందుకు ఇలానే జరగాల? కానీ నిశ్చయంగా చెబుతున్నాను, ఒకానొక రోజున నీ జీవితంలో నువ్వు రియలైజ్ అవుతావు, ఖచ్చితంగా ఇది నిజమే. దేవుడు ఆ రోజు అలా జరిగించి ఉండకపోతే నేను ఇలా ఉండకపోతునేమో, ఇలా నేను నడవకపోతేనేమో, ఈ స్థితిలో ఉండకపోతేనేమో, ఈ అనుభవం నాకు రాదేమో అని ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే రియలైజ్ అవుతాం మన జీవితాల్లో. ప్రభు జరిగించినవి మనకు అప్పుడు నచ్చవు, ఖచ్చితంగా నచ్చవు మనకు అప్పుడు. కానీ నిలవబడండి. ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం నిలవబడాలా, నిలిచి ఉండాలా. హల్లెలూయా. అది మొదటి విషయం. అయితే రెండోది, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయిందండి అక్కడ? వివాహం విందు ముందుకు కొనసాగడానికి అత్యంత అవసరమైంది అక్కడ ద్రాక్షారసం. అది ముందుకు వెళ్లకుండా ఆగిపోయిన పరిస్థితి. ద్రాక్షారసము లేదు. మన జీవితాల్లో కూడా మనము చాలాసార్లు చాలా చోట్ల ఆగిపోతూ ఉంటాం. ఏం చేస్తామండి? ఆగిపోతున్నాం. కారణం ఏంటి? నా దగ్గర ఫలానాలు లేదు. పిల్లలు స్కూల్ ఆగిపోవడానికి రకరకాల కారణాలు చెప్తారు. ఒకటి నేను చెప్తారు మీరు ఎవరన్నా? మీరు మాట్లాడడానికి. హల్లెలూయా. పిల్లలు స్కూల్ మానడానికి రకరకాల కారణాలు చెప్తారో చెప్పరా అండి? ఏడు చెప్తారు చెప్పండి గట్టిగా. ఇంకా ఇంకా సరే, జ్ఞాపకం ఉంచుకోండి. స్కూల్లో ఆ రోజు ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, పిల్లలు నాకు మంచి బట్టలే అంటాడు. నిజానికి ఆల్టర్నేటివ్ బట్టలు వేసుకుని వెళ్ళే చాయిస్ ఉందా లేదా? ఆడేమంటాడు? బట్టలు లేవు, మంచి బట్టలు లేవు, నేను వెళ్ళను స్కూల్కి అంటాడు. ఆడు వెళ్ళడం మానేయడానికి ఏదోటి అడ్డు. ఆల్టర్నేటివ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. సరే, ఈరోజు అందరూ పిక్నిక్ వెళ్తున్నారు, మమ్మీ నువ్వు కూడా నాకు బాక్స్ పెట్టు, నాకు చికెన్ వండి పెట్టు, మా ఫ్రెండ్స్తో చెప్పానంట. ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, తల్లి చికెన్ వండలేదు. సరే, వేరే కర్రీతో వెళ్ళొచ్చు, వెళ్ళకూడదా? అలాంటి కారణాలు చెప్పినప్పుడు తల్లిదండ్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళకి క్లియర్గా తెలుస్తుందో తెలియదా? వీడు మానేయడానికి బోర్డు డొంకలు పెడుతున్నాడు. ఏరా ఎందుకు వెళ్ళవరంటే, మేడం గారు పుస్తకాలు కొంటే తప్ప రావద్దు అన్నారు. లేదు, అందాక రబ్బుక్ రాసుకుని ఖచ్చితంగా అక్కడ చెప్తారు, ఒరే నీ పుస్తకాలు వచ్చిన తర్వాత నువ్వు రాసుకుంది కానీ అందాక ఈ బుక్లో రాయరా అని. కానీ మనతో ఏం చెప్తారు పిల్లలు? పుస్తకాలు కొంటే కానీ రానివ్వను అన్నారు కాబట్టి నేను వెళ్ళను అంటాడు. ఆల్టర్నేటివ్ ఉందా లేదా? పిల్లలు మన దృష్టికి చాలా నవ్వుగా, వాళ్ళు చేసే పనులు మన కళ్ళకు కనబడతాయి కనబడవా? నువ్వు ఆ స్థాయిలో ఉంటే కనబడతాయి కదా. దేవుడి దృష్టిలో మనం ఎవరు అట? పలానా చోటుకి వెళ్ళామంటే ప్రభువా నాకు పలానాది లేదు కాబట్టి వెళ్ళను. హల్లెలూయా. పలానా చోటుకి వెళ్ళి నాన్న నీ సాక్ష్యం చెప్పి వాళ్ళ మందిరానికి ఈరోజు పిలువ అన్నాడు అనుకో, దేవుడు నాకు రాదు ప్రభు నేను వెళ్ళను. నోరిచ్చిన దేవుడికి తెలియదా చెప్పమన్నాం. హల్లెలూయా. నోరిచ్చిన దేవుడికి తెలియదా తెలీదా? నువ్వు చెబుతున్న సాకు ఎలా ఉంటుందో దేవుని దృష్టికి కింద నేను చెప్పిన పిల్లల సాకులాగా ఉంటాయి. ఏదైతే మన జీవితంలో లేదో దాన్ని చూసి ఆగిపోతాం. ఇది లేదు నా వల్ల కాదు, ఇది లేదు నేను చెయ్యలేను, ఇది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇంక వ్యర్థం. ఎవరన్నారు అలాగా?
అరే యేసు ప్రభు ద్రాక్షారసాన్ని చేయడం ఉద్దేశం కాదు. దేంతో చేశాడు తెలుసా? ఆయన నీటితో చేస్తాడు. రుచి లేదు, విలువ లేదు, రంగు లేదు, దాన్ని అద్భుతంగా మార్చాడు దేవుడు. నువ్వు దేంతో ఆగిపోతున్నావు ఈ రోజున? నా దగ్గర పనా లేదు, పక్కోడి దగ్గర చూసావు, నువ్వు ఆడది ఉంది కాబట్టి వెళ్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు. దాని వెనకాల నిద్ర లేదు, రాత్రులు ఎన్ని గడిపాడో నీకు తెలుసా? ఎంత కష్టపడ్డాడో నీకు తెలుసా? ఆ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలుసా? లేదు, నీకు కనిపించేదల్లా వాళ్ళ దగ్గర ఫలానాది ఉంది, వాళ్ళు జానవంతులు, వాళ్ళు అద్భుతంగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇంకో పని చేయగలరు, వాళ్ళు ముందు నుంచి అట్లా కుటుంబంలో పెరిగారు. షట్ అప్. నువ్వు సాకులు చెబుతున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? తండ్రి ఖచ్చితంగా మాట అంటాడు. ఒక ఆయన్ని దేవుడు పరలోకం తీసుకెళ్ళాడట. మీరు కంగారు అడగండి, పాత సాక్ష్యం అని. హల్లెలూయ, హల్లెలూయ. తండ్రిని పిల్లల్ని తిట్టే హక్కు ఉందా లేదా అండి? గట్టిగా మాట్లాడితే హల్లెలూయ. బుద్ధి ఆయన చెప్పేటప్పుడు నేర్చుకోవాలా, వినాలా, తెచ్చుకోవాలా. లేదనుకో కొట్టి చెప్తాడు ఆయన. హల్లెలూయ. ఒక ఆయన్ని దాసుడు కాదు ఆయన, చెడ్డ తిరుగులు తిరుగుతూ దేవుని వాక్యం అంటే విస్మరించి ఇష్టానుసారంగా నడుచుకుంటున్న వ్యక్తిని దేవుడు అనారోగ్య పాలైన తర్వాత చచ్చిపోయాడు అనుకున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళాడు ఆయన. దేవుడు అన్నాడట, ఎరా ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఏమన్నట? ఆయన ప్రవర్తన ఇతరుల పట్ల అదే రీతి. హల్లెలూయ. ఆయన ప్రవర్తన ఇతరుల పట్ల అదే రీతి. ఎందుకు వచ్చావు అన్నాడు. దేవుడా నాకు తెలీదు ఎందుకు వచ్చానో, ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. ఎవరైనా భూమి మీద ఏమైనా మంచి పని చేసావా అని అడిగాడు. ఎక్కడ ఉంటాయి మంచి పనులు? లేవు. సరే భూమి మీద ఏం చేసావు? ఒకటే, తాగామా, తిరిగామా, తిన్నామా, ఉన్నామా, గొప్పలు చెప్పుకున్నామా. హల్లెలూయ. ఆయన దైవజనుడి దగ్గరికి వచ్చి ఈ లోపు దైవజనుడు చేసిన పని ఏంటంటే అక్కడికి వెళ్ళి చచ్చిపోయిన శరీరానికి ప్రార్థన చేశాడు ఆయన. ఏమనంటే, ప్రభువా నీ చిత్తమైతే ఆయుష్ ఇచ్చి బ్రతికించడం నీ చిత్తమైతే నీ సేవలో వాడుకో. ఏంటి చేశాడట ఆయన? కేడిఎస్ అబ్రాం గారు చేసిన పని అది. ఆయన చేశారు, ఆయన మాట్లాడారట. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నీ చిత్తమైతే బతికించడం నీ చిత్తమైతే నీ సేవలో వాడుకో అని ప్రార్థన చేసి బయటకు వచ్చేసాడు. దేవుడు అన్నారట, ఎరా అని మాట్లాడి చచ్చిపోయిన ఆయనతో మాట్లాడి, నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వెళ్ళి నా సేవ చేయపో అన్నాడట. హల్లెలూయ. బుద్ధున్నోడు ఎవడని ఏం చేస్తాడు? మాట వింటే ఏం చేయాలా? సేవ చేయాలి కదా వద్దా? లోబడాలా వద్దా? లేదు, మనం లోబడం. ఆయన బయటకు వచ్చాడు, ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడట. ఏమండి దేవుడు నాతో ఎలా మాట్లాడాడు? కానీ నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, మీరేమో వాక్యం చెప్పేటప్పుడు ప్రియులారా అని అంటారు, తండ్రి నిన్ను పిలుస్తున్నాడు నా కుమారుడా అంటారు, నన్నేంటి ఏరా ఓరే అన్నాడు. ఇంచుమించు పావుగంట ఎంతసేపు మాట్లాడాడు ఆయన నాతోని. ఖచ్చితంగా నాకు తెలుసు మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయి నేను లేచాను, దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చాను, ఆయన చూసాను. కానీ ఆయన ఏమని మాట్లాడాడు? ఆయన యారా ఓరే అని మాట్లాడాడు నాతోని. ఎందుకలా? మరి ఇతరులతో నువ్వెలా ఉన్నావు నాయన? హల్లెలూయ. ఇతరులతో నువ్వెలా ఉన్నావు? సరే ఏం చెప్పాడు దేవుడు? 20 సంవత్సరాలు ఆయుష్ ఇస్తా అన్నాడండి. ఏం చేయమన్నాడు? సేవ చేయమన్నాడు. చేశాడా? లేదు. 7-8 సంవత్సరాలు గడిచే దేవుని వద్దకు మళ్ళా చేర్చుకోబడ్డాడు. హల్లెలూయ. ఇఫ్ యు వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తములో నువ్వు నడిస్తే ఆయన కాపుదల ఉంటుంది, ఆయన మాట నెరవేర్పు ఉంటుంది. ఎవరి చిత్తంలో నడవాలట? ఆయన చిత్తంలో నువ్వు నడిస్తే. సాకులు చెబుతాం ఏమని తెలుసా? నాకు మాట రాదు, నాకు పాట రాదు, నేను బయటికి వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఎందుకు? చిన్నపిల్లలు చెబుతున్న కారణాలు మన తండ్రి అయిన దేవునితో చెబుతాం మనం. ఎరా అబ్బాయి నువ్వు కష్టించి పని చేయమని ఎందుకు చెయ్యవంటే, నాకు పలానా. ఏమని చెప్తాం మనం? చెప్పాలా? పలానా. ఇక్కడ కూడా పెండ్లి విందులో ఏమైపోయిందట? ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది? హల్లెలూయ. ఏవయ్యా నువ్వు ఎందుకు బయటికి వెళ్ళట్లేదంటే, నాకు వయసు అయిపోయింది అనేవాళ్ళు చాలామంది అంటారండి. కొంచెం 40-45 కాదు 50 సంవత్సరాలు వచ్చేసరికి వయసు అయిపోయింది, నేను బయటకు వస్తాను, రిటైర్డ్ అయిపోయాను, ఇంక నేను చేయను. షట్ అప్. గట్టిగా కేకలు వేయడానికి ఉంటుందా? గట్టిగా అరవడానికి? వయసు అయిపోయిందా? సమయం అయిపోయిందా? అలసట్లు వచ్చాయా? సాకులు చెప్పకూడదు దేవుని దగ్గర. హల్లెలూయ. దేవుని దగ్గర ఏం చెప్పకూడదట? సాకులు చెప్పకూడదు. సరే వాక్యం లోతునకు వెళ్దాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు యొక్క తల్లి యేసే దగ్గరకు వచ్చి, నాయన ద్రాక్షారసం అయిపోయింది అన్నాడు. నా సమయం ఇంకా రాలేదు అని ఆయన అన్నారు. కానీ ఆయన అన్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా?
యేసు ప్రభు తల్లి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పనివారితో పరిచారకులతో అన్నదట, ఆయన ఏం చెప్తున్నాడు మీరు అది మళ్ళా చెప్పండి. ఆయన చెప్పినది మీరు గట్టి చెప్పాలి. ఆయన చెప్పినది మీరు. ఇప్పుడు యేసు ప్రభుకి పరిచారకులకి మధ్యన ఎవరు ఉన్నారట? యేసు ప్రభు తల్లి ఉన్నారు. యేసు ప్రభుతో సహవాసంలో ఉందా తల్లి? యేసు ప్రభు అంటే ఏంటో తెలుసు, అంతేనా? అలానే నీకు దేవునికి మధ్యన దేవుని దాసులు ఉంటున్నారా లేదా? పలానా పని చెయ్యనప్పుడు నువ్వు చేస్తున్నావా? మిమ్మల్ని చేస్తున్నారా? ఇప్పుడు యేసు ప్రభుతో అక్కడ ఉన్న పరిచారకులు ఉన్నప్పుడు పరిచారకులతో తల్లి అన్నదట, ఆయన చెప్పింది మీరు చెయ్యండి అన్నారు. ఎవరు చెప్పిందట? యేసు ప్రభు ఏం చెప్తున్నారో అది మీరు చెయ్యండి అని చెప్పేసి వెళ్ళింది. ఏం చెప్పాడట యేసు ప్రభు? నాయన రకరకాల మందులు తండి, ఇంకోటి తండి అని అన్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను. యేసు ప్రభు చేసిన ద్రాక్షారసము సంబంధించినటువంటి ఆ యొక్క మెరాకిల్ అద్భుతాన్ని జర్మనీకి చెందిన శాస్త్రవేత్త అనుకుంటా ఆయన కూడా చేశాడు. ఏమనంటే ఒక ఖాళీ దాంట్లో ఆయన నీళ్లు పోయండి అని చెప్పి ఒక ల్యాబ్కి సంబంధించిన దాంట్లో నీళ్లు పోయండి అని నీళ్లు పోసాడట. నీళ్లు పోస్తే అది ద్రాక్షారసం రంగులోకి మారే. నేను కూడా యేసు ప్రభు చేసినట్టు చేశాను. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు ఏదో ఒక మందును ఏదో దాన్ని వాడుంటాడు, దాన్ని మీరు అద్భుతం అద్భుతం అంటా ఉన్నారని ఆయన మాట్లాడారు. కానీ ఆశ్చర్య విషయం ఏంటంటే యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క ద్రాక్షరసం విందు ప్రధానుడు ఎవరైతే ఉన్నాడో విందు ప్రధాని ఆయన తాగాడు, అక్కడ ఉన్న వాళ్ళు తాగారు. కానీ ఈ సైంటిస్ట్ చేసిన ద్రాక్షరసం అంటే ఎందుకు తాగడానికి పనికి రాలేదు. యేసు ప్రభు చేస్తే పనికి వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు చేతి ఏమవుతుంది? పనికి వస్తుంది. నువ్వు ఎవరి చేతుల్లో చేయబడాలనుకుంటున్నావు? సైన్స్ చేతుల్లోనా, నీ జ్ఞానం చేతుల్లోనా, నీ అనుభవం చేతుల్లోనా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేతుల్లో మన రెజ్యూమ్ని పెట్టాం, ఇక మనకు తిరుగులేదు అనుకుంటున్నావా? హల్లెలూయా. చెయ్యాల్సింది ఎవరట? దేవుడు చెయ్యాలి. హల్లెలూయా. పరిచారకులు ఏం చేశారంటే అక్కడ నిలబడి ఉన్నారు. యేసు ప్రభు తల్లి అన్నది వచ్చి, నాయనా యేసు ప్రభు ఏం చెప్తున్నాడో చేయండి అన్నారట. ఏమన్నట? ఈరోజు నిజంగా నేను మిమ్మల్ని ఇదే మాట అడుగుతున్నాను, పిల్లలు పెద్దలు అందరికీ కూడా. నిజంగా మీ కాపరి మీరు చెబుతున్న అంటే ఆయన చెబుతున్న పనులు వాస్తవంగా చేస్తున్నారా? బరువుతారా? ఏమని బరువుతారు? మనవడే కదా. హల్లెలూయా. పర్లేదులే, అర్థం చేసుకుంటారు. నేను అర్థం చేసుకుంటాను. చెప్పినది చెయ్యకపోతే శిక్ష ఎవరేస్తారట? ఎత్తడాడు ఆయన. క్షమించే దేవుడు ఎక్కడ తెలుసా? భూమి మీద వరకే. అక్కడికి వెళ్ళిన దగ్గర క్షమాపణలు పనిచేయు. నీకు ముందు ఎన్నిసార్లు చెప్పాను వాక్యం చదవమని, చదివావా? లేదు. ఎన్నిసార్లు చెప్పాను ప్రార్థనలో ఉన్నావా? లేవు. ఎన్నిసార్లు చెప్పానో నా దైవజనుని నోట ఈ మాట పెట్టి నువ్వు నాకు లోబడు, నీ బ్రతుకు మార్చుకోలేదు. పరిచారకులు అక్కడ ఉన్న వాళ్ళు అలాటోళ్ళు కాదు. మరియా చెప్పిన మాటకు లోబడ్డారట. లోబడిన వెంటనే యేసుప్రభు దగ్గరకు వచ్చారట. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సాధారణంగా మనం అంటే ఏమనుకుంటామంటే, అరే అక్కడ పాత ద్రాక్షరసం ఒకటి ఉంది, దాంట్లో కొన్ని నీళ్ళు కలిపి అందరికి వేసేయండి అనొచ్చు అనుకోవచ్చు మేబీ. కానీ ఆయన అన్నాడట, ఇక్కడ 6 బాణాలు ఉన్నాయి కదా, ఈ 6 బాణాలని ఏం చేయాలి? దేంతో నింపాలా? నీటితో నింపమన్నాడు. దేంతోనటనే? అమ్మ బయట ఉన్న వాళ్ళు, యేసు ప్రభు బాణాలు దేంతో నింపమన్నాడట? బాణాలంటే తెలుసా అండి? అక్కడ చూడండి రాయబడి ఉంది, 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు కదలడానికి లేవు, చాలా పెద్దవి ఉంటాయి. కానీ తూములు లెక్కేటంటే అన్నేసి తూములు అంటే ఒక లెక్కన మామూలు మనం మాట్లాడితే బిందులు లెక్కన 2 3 బిందులు పట్టేటువంటి రాతి బాణాలు ఉన్నాయట. ఇప్పుడు దేవుడు అన్నాడట ఏమనంటే, పరిచారకులు మరియా చెప్పిందని యేసు దగ్గరకు వస్తే యేసు అన్నాడట, జాగ్రత్తగా నీళ్ళు పోయినా అన్నాడట. ఏం పోయాలా? అక్కడ ఎన్ని రాతి బాణాలు ఉన్నాయి? 6. మొదటి దాన్ని పోసేటప్పుడు అనుకోవచ్చు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇందులో ఏమైనా కలుపుతాడా? ఒక బిందె వేసిన తర్వాత, 2 బిందెలు వేసిన తర్వాత, 3 బిందెలు వేసిన తర్వాత డౌట్ ఉంటుందా ఉండదా? గట్టి చెప్పాలా అమ్మ, డౌట్ ఉంటుందా ఉండదా? పని చేయడం మానేసరే చేశారా? అరే నీ జీవితంలో దేవుడు చెప్పిందే సక్సెస్ ఫెయిల్ నీకెందుకు? చేసేవాడు ఆయన కదా. ప్రభు పలానా పని చేయమన్నప్పుడు చెయ్యి. దానివల్ల ఏం చెయ్యాలో, ఏం జరిగించాలో, నిందవ్వాలో, ఘనతివ్వాలో, హెచ్చించాలో, పడగొట్టాలో సమస్తము నీ మేలు కొరకు చేస్తాడు ఆయన. కేవలం నీ మేలు కొరకు చేస్తాడు ఆయన. 6 రాతి బాణలను కూడా వాళ్ళు నింపేశారట. నింపిన తర్వాత అనుకున్నారట ఇంకేమన్నా అద్భుతం చేస్తాడని. హల్లెలూయా. 6 బాణాలు నింపిన తర్వాత ఏమన్నా అద్భుతం చేస్తాడంటే ఏమన్నాడంటే, జాగ్రత్తగా ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడట. హల్లెలూయా. తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆయనకి నీ జీవితాన్ని మార్చడం చిటికలో పని. ఎంతలో పని ఆయనకి?
నీ జీవితాన్ని మార్చడం చిటికలో పని. ఎప్పుడు మారుస్తాడంటే నువ్వు లోబడ్డావా పరిచారకులాగా మారుస్తాడు. నువ్వు లోబడ్డ నీ జీవితాన్ని రుచి లేని దాన్ని, విలువ లేని దాన్ని, ఎందుకు అవసరత పనికి తీరదది మనకి వాస్తవంగా అప్పుడుకి. అలాంటి దాన్ని, రుచి లేదు దానికి, రంగు లేదు దానికి, విలువ లేదు దానికి, దాన్నట క్షణములో ద్రాక్షారసంగా మార్చాడట. హల్లెలూయా. అప్పటి వరకు తాగి మత్తులుగా ఉన్న వాళ్ళ మత్తు ఇరిగిపోయింది. ఏమన్నా తెలుసా? వెంటనే పెండ్లి కుమారుని పిలిచాడు. ఏకంగాన పెండ్లి కుమారుని పిలిచి, నువ్వు ఇది వరకు మంచి ద్రాక్షారసం పోసావు, ఎందుకంటే టేస్ట్ ఎలా ఉన్నాయో చూడాలి. మనకు కూడా పెళ్ళిళ్ళు జరిగినా, కార్యక్రమాలు జరిగినా, మన ఇంట్లో నుంచి ఒక పెద్ద ఆయన లెగుతాడు పైకి, పలానాది బాగోలేదు, పలానా దాంట్లో ఉప్పు లేదు, పలానా దాంట్లో కారం లేదు, పలానా దాంట్లో మసాలా లేదు, అసలు ఈయన ఎవరిని పిలవలేదు. హల్లెలూయా. ఈయన అసలు ఎవరు పిలరు, పెద్దరికని తీసుకుంటారు. కానీ యూదులకు ఆచారం అట్లా కాదు. విందు ప్రధాని ఒకడు ఉంటాడు. ఏదైనా సరే ఫస్ట్ టేస్ట్ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి ఆయన ఓకే అంటే పంచడానికి వెళ్ళాలి, అంటే మిగతా వాళ్ళు వడ్డించడానికి వెళ్ళాలి. ఈ విందు ప్రధాని అప్పటికీ త్రాగాడు, తిన్నాడు, చక్కగా ఉన్నాడు. ఇది తాగ్గానే అట పెండ్లి కుమారుని పిలిచాడట. ఇది వరకు మంచిది ఉంచుకున్నావు, ఇప్పుడు కూడా మంచిదే ఉంచావు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మంచిదే ఇస్తా ఉన్నావు అని ఆయన్ని మెచ్చుకున్నాడట. క్షణములో అవమానం రాబోతూ ఉంది. ద్రాక్షరసం అయిపోతే ఏమవుతుంది అక్కడ? ఇంకా అవమానం రాబోతూ ఉంది. ఎరా పెండ్లి పిలుచుకున్నావు, అందరికి భోజనాలు పెట్టడం తెలియదా? మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది, ఈ మాత్రం చేయలేనుడు ఎందుకు నీకు పెళ్ళని వెళ్ళిపోతారు. తిట్టరండి బంధువులు. ముందు ఎప్పుడు దొరుకుతామని చూస్తారు. హల్లెలూయా. వాస్తవానా? కరెక్ట్గా ఎప్పుడు దొరుకుతాడీడు అని చూస్తారు అందరూనా, త్వరగానే అంటారు. ఈయన పరిస్థితి కూడా అదే అవ్వండొచ్చు. కానీ ముందు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఖాళీ పాత్రల్ని దేవుడు ఖాళీగా ఉంచమన్నాడా? రాక్షసం లేదని సాకు చెప్తాం లేదా మనం? టైం లేదు, నాకు ఇవ్వలేదు, నాకు ఒంట్లో బాగోలేదు, నాకు బలహీనత, నా వల్ల కావట్లేదు, నేను ఎంతో ట్రై చేస్తున్నాను, ఇవన్నీ సాకులు చెప్తాను చెప్పమా. ద్రాక్షరసం అయిపోయింది అన్న సంగతి ఆయనకి తెలుసా తెలీదా? చెయ్యమన్నోడికి తెలీదా? మరలా నేను నింపాలి, నేను నడిపించాలి, నిలవబెట్టాలని తెలుసా? చెయ్యమన్నోడికి తెలుసా తెలియదా? సరే, ఈ మాటను ఆలకించండి దయచేసి. ఈ మాటలు ఆలకించండి. ఇదిగో నా మాట. ప్రభు అట చెయ్యమన్నప్పుడు ఏదైతే ఆయన చెయ్యమన్నాడో ఆ మాటను మీరు చేయగలిగితే చాలు. నిజంగా ప్రభువు చెప్పిన మాటను ఒక్కటి ఆలకించండి. బానా అన్నది నీ హృదయానికి సూచన. దేనికి సూచన? నీ హృదయానికి సూచన. నీ హృదయంలో ద్రాక్షరసం లేదు, విలువైంది లేదు, మంచిది లేదు, పనికొచ్చేది లేదు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, కనీసం నీళ్లతోనైనా దింపుదాన్ని. ఆమేన్. దేంతో నింపాలా? నీళ్లతో నింపు. హృదయాన్ని ఎలా ఉంచొద్దన్నాడు ఆయన? ఆమేన్. గడి చెప్పండి. హృదయాన్ని ఎలా ఉంచకూడదట? ఖాళీగా ఉంచకూడదు. ప్రభు చెప్పిన మాట 7వ వచనంలో, ఈ బాణల్ని దేంతో నింపాలా? నీళ్లతో నింపు. అయ్యా, నా దగ్గర వాక్యం చదువుతూ అనుకున్నాను కానీ నేను చదివేటంత సమయం లేదు. ఓకే, స్తుతులు చెల్లించు. రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు, అరగంట పాటు నడాలి నువ్వు. వాక్యం చదివే అవకాశం నీకు లేదు. అయ్యా, వాక్యం చదవాలని అనుకుంటున్నాను, అవకాశం లేదు. ఓకే, ద్రాక్షరసం లేదు, నిజంగానే వాస్తవం. స్తుతులు చెల్లించే అవకాశం ఉందా లేదా? ఫోన్ తీసి మాట్లాడే అవకాశం ఉందా లేదా? రెండిట్లో ఏ తీసుకుంటున్నాం మనం? ఆబ్వియస్లీ ఏం తీసుకుంటున్నాం? అరగంట సేపు నడుద్దాం ఖాళీగా. ఎవడున్నాడు? నేనైతే అన్నీ సామిల్ గారు చేస్తాను. ఆయన ఖాళీ ఉన్నారని కాదు, నేను ఖాళీ కాబట్టి. హల్లెలూయా. అయ్యా, ఇలా జరిగింది, అలా జరిగింది, ఈరోజు వాక్యం ఎలా చెప్పాం, దేవుడు ఎలా మాట్లాడారంటూ ఏదేదో మేము మాట్లాడుకుంటాం. మరి మీరు ఎవరికి చేస్తారో మీకు తెలియాలా? ఇలాగా మనకు ఖాళీ ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీవు ఖాళీగా ఉండొద్దు, ఉంచొద్దు. నీ హృదయాన్ని ఏం చేయొద్దు? ఖాళీగా ఉండొద్దు. రెస్ట్ ఏం చేద్దాట అంటాడు ఆయన? ఉంచొద్దు. ఖాళీ ఉన్న దాన్ని దేంతో నింపు? ముందు బాణను నీళ్లతో నింపు. అయ్యా, అది రుచి లేదు, నీళ్లతో నింపు. అయ్యా, అది అంత విలువ లేదు కదా, అయినా పర్లేదు, నీళ్లతో నింపు. అయ్యా, నాకు వచ్చిన 2-3 స్తుతులే, స్తోత్రం, దానితోనే నింపు. హల్లెలూయా. నాకు వచ్చిన ఈ 2-3 స్తుతులే, స్తోత్రం స్తోత్రం చెప్పుకోను, పర్లేదు, దానితోనే నింపు. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మీరు తర్వాత తీదురు. కానీ మత్తయి సువార్తలో ఏమని ఉంటుందంటే 12వ అధ్యాయం 43-45 వచనాల్లో, ఒక్కని యొద్ద నుంచి వెళ్ళిపోయిన దురాత్మ నీళ్లు లేని స్థలములో బావిల్లోని తిరుగుతూ ఉంటుందట. అది తిరిగి సరిగ్గా ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిందో ఆ ఇంటి దగ్గరికి, అంటే ఆ మనిషి దగ్గరకు వచ్చి ఆ హృదయం ఖాళీగా ఉండడం చూసిందట. ఎలా ఉండడం? ఎలా ఖాళీ అంటే అమర్చబడి, తుడిచిపెట్టబడి, ఎవరూ లేకుండా ఉండటం చూచిందట. అంటే మన హృదయంలో ఖాళీ ఉంచామనుకో ఏమొస్తాయి?
వాక్యం రాయబడింది, తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను తీసుకోవద్దు. అందుకని యేసుప్రభువు అన్నాడంటే ఖాళీ బాణాలు మాత్రం అలా ఉంచదు, ద్రాక్షరసం లేకపోయినా పర్లేదు, నీళ్లతోనైనా దాన్ని నింపు. అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, పర్లేదు, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఓకే పర్లేదు, నువ్వు ప్రార్థన చేయలేకపోయినా కనీసం ప్రభు నీకు అన్య భాషలు ఇచ్చాడు, అన్య భాషలో స్తోత్రాలు చెప్పు. లేదు నీకు నోటితో సాధారణ స్తుతులు వచ్చా, చక్కగా సాధారణ స్తుతులు చెప్పు. లేదు ఇవన్నీ కాదు, ఒక పాట పాడాలనుకుంటున్నావు, ఆ సమయాన్ని నీ హృదయాన్ని నువ్వు ఖాళీగా ఉంచొద్దు. ఏం చేయాలట? దాన్ని నింపాలి. నింపలేదనుకో ఏం చేస్తాడు అపవాది? పలానా రోజు పలానా వాడు పలానా మాట అన్నాడు తెలుసా నీకని అంటాడు. పలానా దాంట్లో పలానా సీరియల్ ఇంతవరకు వచ్చింది తెలుసా అని అంటాడు. ఎక్కడి నుంచి వస్తాయి? ఖాళీగా ఉంటే ఏమొస్తుందట? అపవాదం వస్తాడు. హల్లెలూయా. ఖాళీగా ఉంటే ఎవరు వస్తారు? అపవాదం వస్తాడు. ప్రభు అందుకని అన్నారు, నీ ఖాళీ పాత్రను అలా ఉంచొద్దు. అయ్యా ఉట్టి నీళ్ళే నా దగ్గర ఉన్నాయి, స్తోత్రం, దాంతోనే నింపు. ఏది లేదంటామా? ఏది లేదు అనగలమా? నా దగ్గర ఏది లేదు ప్రభు అని ఎవరైనా చెప్పగలరా? నీకేమి ఇచ్చాడు ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసా తెలీదా? ఇప్పుడు నువ్వు ఖాళీగా ఎందుకుంటున్నావు? ఖాళీగా నీ హృదయాన్ని ఎందుకు ఉంచుతున్నావు? నింపడం మానేసి ఎందుకుంటున్నావు చెప్పు నాకు. యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? 7 అక్కడున్న 6 పాత్రల్ని ఆయన నింపిన తరువాత అంచుల మట్టుకు నింపాడట. ఎప్పటి వరకు? గట్టి చెప్పాలి. సరే మేము సేవకులం కదా, ప్రభు 100 మంది సంఘం ఉంటే మామూలుగా ఉండదు, నేను గట్టిగా చెప్పేద్దును అన్నాను. ప్రభు ఏమంటారు తెలుసా? ఇందా నుంచి మీకోసం చెప్తున్నా, తిట్టుకుంటున్నారు కదా, అందుకని చెప్తా ఉన్నాను. ఏమంటారు సార్? ముందు ఒక్కరితో ప్రారంభించి అంటాడు. ముందు ఉన్న వాళ్ళతో ప్రారంభించు. ఇక్కడ నమ్మకత్వాన్ని చూస్తాను. అయ్యా నా దగ్గర 6 ఉన్నారు, స్తోత్రం, 6 బాణాలను నింపు, 6 నిన్ను ఆశీర్వదించు, 6 ఆత్మలో వాళ్ళని బలపరచు, అప్పుడు నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఈ 6 పాత్రలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంచుల మట్టుకు వాళ్ళు నింపిన తరువాత, ఈరోజు నీకున్న సమయంలో లాస్ట్ మినిట్ వరకు వాడుతున్నావా? ఆఖరి సమయం వరకు వాడుతున్నావా? మందిరానికి సమయం పోతున్నా, ఇంకో 10 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు నడిస్తే 5 నిమిషాలు అక్కడ చేరుకుంటాం, వెళ్దాంలే ఏమంటాం మనం? ఏమా వినబడుతుందా? అంతేనంటాం. అప్పుడే టైం అయిపోయింది ఏంటి? హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు, అపాయింట్మెంట్కి వెళ్ళడానికి, హల్లెలూయా, ముందు ఏం చేయాలా? వెళ్ళాలా, పరిగెట్టాలా ముందు. మనకంటే ముందు వెళ్ళిపోయి ఉంటారు. మందిరానికి ఎందుకు ఆతృత ఉండదు? మందిరంలో ముందు నేను ఉండాలని ఆశ ఉండాలి కదా, మందిరంలో ముందు నేను స్తుతులు చెల్లించాలని ఆశ ఉండాలి కదా, మందిరంలో ముందు దేవుని కొరకు నేనున్నానని అక్కడ నిలబడాలి ఆశ ఉండాలి కదా. నింపిన తరువాత నీకున్న సమయంతో నింపు దేవుణ్ణి. నీకున్నటువంటి బలముతో, ఆరోగ్యముతో, స్తుతులతో, ప్రార్థనతో ఏది నీకొచ్చో నీ హృదయములో దాన్ని ప్రభు కొరకు నింపు. ప్రభు అంటున్నాడు నింపిన తరువాత, అంచుల మట్టుకు నింపిన తర్వాత. ఎప్పటి వరకు అటమ్మా? అంచుల మట్టుకు నింపిన తర్వాత. దాని అర్థం ఇంకేమైనా ఉందో పోయడానికి? ఇంకేమీ లేదు కదా. ఇంకేమైనా పోతే ఏమవుద్ది? ఒలిగిపోద్ది. అంటే నీ దగ్గర ఏది ఉందో అది పూర్తిగా ఎవరికి ఇవ్వాలి నువ్వు? అంచుల మట్టి కంటే అర్థం అదే కదా. నీ సమయంలో, రోజులో నీకు ఎంత సమయం ఉంటుంది? అమ్మ నేను చెప్పేది, నువ్వు ఉద్యోగాలకు వెళ్తావు, 8 నుంచి 10 గంటలు ఉద్యోగం, ఓకే. పడుకోవడం ఒక 8 గంటలు, ఓకే. 16, 18 గంటలు. మిగిలిన 6 గంటలు నీ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటారు. సరే, మిగిలిన 2 గంటలు ఉంటుంది కదా, ఏం చేస్తున్నారు దాంతో? హల్లెలూయా. ఆ 2 గంటల సమయాన్ని అంచుల మట్టుకు అనుకుందాం, ఇస్తున్నామా? ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తావు నీ జీవితాన్ని. ఒక కొబ్బరికాయ కొట్టి బండి స్టార్ట్ చేయన్నట్టు ఉదయాన్నే లేచి, దేవా హల్లెలూయా, ఆమేన్ ప్రభువా స్తోత్రం. 2 గంటల సమయం ప్రభువుకి ఇవ్వాల్సిన మినిమం టైం ఎంత? దశమ భాగం గట్టిగా 2 గంటల 40 నిమిషాలు. ఉదయం ఇస్తావో, సాయంత్రం ఇస్తావో, ఏకదాటికి ఇస్తావో, గ్యాప్ ఇచ్చి ఇస్తావో, నీ ఇష్టం. నువ్వు ఇవ్వాలా వద్దా? అంచుల మట్టుకు నింపితే నీటినే ద్రాక్షరసంగా మార్చాడట. నీకు వచ్చిన స్తుతినే అద్భుతంగా మారుస్తాడు ఆయన. నీకు ఏదొచ్చో అదే చేయి ప్రభు దగ్గర. ఖాళీగా ఉంచొద్దు నీ హృదయాన్ని. ఖాళీగా ఉంచితే బోల్డ్ మాటలు చెప్పిద్ది, ఖాళీగా ఉంచితే బోల్డ్ అని వేషాలు వేస్తుంది. ప్రభువే అన్న మాట, నీ హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఎందుకు ఘోరమైన వ్యాధి కలది? దాంట్లో బోల్డ్ దూరితే. అయ్యా ఏం చేయాలి? దూరకుండా దాంట్లో ఖాళీ ఉంచొద్దు. ఏం చేద్దాడు దాన్ని? ఖాళీ ఉంచొద్దు. ఖాళీ ఉంచకుండా దాన్ని నింపడానికి ప్రయత్నం చేయి. ఈ రోజు నుంచి అయినా నీకు ఖాళీ ఉన్న సమయంలో స్తుతి చేస్తావో, పాట పాడతావో, వాక్యాన్ని చదువుతావో, ఏం చేయగలవో ప్రభు కొరకు చేయి. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని అంచుల మట్టుకు ఆ రోజులో నువ్వు చెల్లించు. వెంటనే అన్నాడు తెలుసా ఆయన? ఎప్పుడటండి? వెంటనే ఈ నీటిని ముంచి ఎక్కడ తీసుకెళ్ళాలా? విందు ప్రధాని వద్దకు
మీరు తీసుకుని వెళ్ళండి. ఎక్కడ తీసుకెళ్ళాలట? విందు ప్రధాని వద్దకు తీసుకెళ్ళండి. మనకే డౌట్ వస్తుంది, అయ్యా నేను నీకు అంత పెద్ద స్తుతి ఏం చేశాను, నేను నీకు అంత పెద్ద ప్రార్థన ఏం చేశాను, అంత పెద్ద కార్యాలు ఏం చేశాను, నేను నా జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగించామని సాక్ష్యం చెబుతాం మనం. చాలాసార్లు మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి సాక్ష్యం చెప్పిన ఉంటారు. ఎప్పుడో దేవుణ్ణి అడిగి వదిలేస్తానండి ఓ మాట. ఆ రోజున బాగా బాధ అనిపించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి వదిలేస్తాను. సరిగ్గా 4-5 సంవత్సరాలు గడిచిన దేవుడు మరిచిపోలేదండి ఆ కార్యం జరిగించాడని. సాక్ష్యాలు చెప్పామో లేదా? చెప్తాం కదా. ఇందాకన్న మాటే, నీ దృష్టికి అది నీరే, హల్లెలూయా. ప్రభు దృష్టికి అది ద్రాక్షరసం. ఆమేన్. నీ దృష్టిలో అది చిన్న స్తుతి, నీ దృష్టిలో అది 5 నిమిషాలు, నీ దృష్టిలో అది అరగంట, అది నీకు వేస్ట్ సమయం నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ ప్రభువు దాన్ని విలువైన దానిగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు నేను నీతో ఈ మాట చెబుతా ఉన్నాను. నీ సమయాన్ని నువ్వు చదువుకు కేటాయించరా అండి కదా. మన అక్కరతలు తీర్చుకోవడానికి, అవసరతలు తీర్చుకోవడానికి, బయటకు వెళ్ళడానికి కేటాయించమా? దేవుని దాసుడుగా ఈరోజు ఈ మాట అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇంత సమయం దేవునికని కేటాయించిన ఎంతమంది ఉన్నాం? ఒకప్పుడు కాదు. నీ ద్రాక్షారసం అయిపోయిందని సంగతి నీకు తెలిస్తే, అంటే నాకు ఆశీర్వాదం రావట్లేదు, నా దగ్గర ఆశీర్వాదాలు లేవు అన్న సంగతి నీకు తెలిస్తే, నా జీవితం ముందుకెళ్ళట్లేదు అన్న సంగతి నీకు తెలిస్తే, నేను ఆశీర్వదింపబడకుండా ఉండిపోతా ఉన్నాను అన్న సంగతి నీకు తెలిస్తే, నీకు ఉన్న దాంట్లోనే నీ బాణను నింపడం ప్రారంభించు. నింపితేనట ఆయన అంటా ఉన్నాడు, ఆ నింపిన దాన్ని వెంటనే ఆయన ఏం చేశాడటమ్మా? ద్రాక్షారసంగా మార్చాడు. హల్లెలూయా. ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం, ఆ మాటను నేను చెప్తా ఉన్నాను, ఆలకించండి. ద్రాక్షారసం అయిపోయిందని విందు ప్రధానికి తెలియగానే వాడు కేకలేస్తాడు, అరుస్తాడు. ఫంక్షన్ అంతా కేకలు చేస్తారు. మా బంధువర్గంలో ఒకడు ఉన్నాడండి, ఒక ఆయన, పేరు చెప్తే ప్రమాదం కాబట్టి చెప్తా ఉన్నాను. మా ఓడు ఎక్కడికి ఏ ఒక్క కార్యక్రమానికి వెళ్ళని, అది శుభకార్యమవని అశుభకార్యమవని, మా ఓడు వెళ్తే ఖచ్చితంగా గొడవ జరిగిద్ది. ఖచ్చితంగా ఏం జరిగిద్ది? గొడవ జరిగిద్ది. కార్యం కాదు పిల్ల, హల్లెలూయా, కార్యం కాదు అది. మనోడు అడుగు పెడితే ఖచ్చితంగా ఏం జరిగిద్ది? గొడవ జరిగిద్ది. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మాట చెప్తున్నా, ఆలకించండి. విందు ప్రధానికి అవకాశం దొరకడానికి సిద్ధంగా ఉన్నాడట. పెండ్లి జరగాల్సిన ఒక శుభకార్యం, ఒక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలవాల్సిన సమయం, ఒక్కటి అవ్వాల్సిన సమయం, తండ్రి నువ్వు ఒక్కటి అవ్వాల్సిన సమయం, దేవుడు నువ్వు ఒక్కటవ్వాల్సిన సమయంలో అపవాది ఇలానే ఎదురు చూస్తాడు. ఒక్క తప్పు దొరికాడా ఇంగిడి పని అయిపోయింది. ఒక్క తప్పు దొరికాడా ఈయన అవమానిద్దాం, ఒక్క తప్పు దొరికాడా ఈయన్ని అసహనంతో పాలు చేద్దాం, ఒక్క తప్పు దొరికాడా ఇంక ఈయన్ని చంపేద్దాం. ఎలా చంపుతాడు? చచ్చిపోయి నీ జీవితం ఎందుకు ఇంకా, హల్లెలూయా. ఏమంటాడు? చచ్చిపో, ఇంక నీ జీవితం ఎందుకు ఇంకా అని ఒక్క చాయిస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున పెండిలో గొప్ప అవమానం రాబోతుంది, గొప్ప ఇబ్బంది రాబోతుంది. అలాంటి స్థితిలోనట యేసు ప్రభువు ఆ మళ్ళీ అయిపోయిన 6 బాణల్ని మరలా ద్రాక్షరసంగా మార్చాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం తీద్దాం ఒక్కసారి. 61వ అధ్యాయం 3వ వచనం తీసిన అందరూ ఆమె చూద్దామా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం. తర్వాత చదవండి. బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా ఏమిస్తాడట? పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడట యేసు ప్రభు పెండ్లి విందుకు వచ్చింది ఎందుకయ్యా అంటే, పెండ్లి విందులో గొడవ జరగకూడదు, పెండ్లి విందులో జరగాల్సిన కార్యక్రమం సరిగ్గా జరగాల, వాళ్ళు ఏకపరచుట అన్నది జరిగి తీరాలి. అలానే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన కార్యము తండ్రితో విని సమాధాన పరచడం జరిగించడానికే ఆయన ఒక్కటి చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన అంటా ఉన్నాడు, ఈరోజు ఖచ్చితంగా నీ జీవితంలో నింద సిద్ధంగా ఉందా, అవమానం సిద్ధంగా ఉందా? ప్రభు అంటా ఉన్నాడు, నేను అవమానానికి ప్రతిగా నేనేమిస్తాను. అక్కడ చూడండి, చదువుదాం మాటను. బూడిదకు ప్రతిగా ఏం చేస్తాడట? పూదండ నా దగ్గర సిద్ధంగా ఉంది, దుఃఖము ప్రతిగా ఆనంద తైలము నా దగ్గర సిద్ధంగా ఉంది, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ఇచ్చుటకు నన్ను పంపాడు దేవుడు. ఇచ్చుటకు నేను వచ్చాను, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నీకు పూదండ కావాలా, బూడిద కావాలా? ఈరోజు నీకు అవమానం కావాలా, ఘనత
కావాలా? ఈ రోజు నా ఇష్టానుసారం నేను నడుచుకుంటాను అనుకుంటూ భారభరితమైన ఆత్మకు లోబడిపోతాం. భారాలన్నీ మీద పడిపోయినప్పుడు జీవితం అంతా అయిపోయిందంటూ భారభరితమైన ఆత్మ చేతిలోకి వెళ్ళిపోయి చచ్చిపోతే చాలు, మరణమే శరణం అనుకుంటూ ఏడుస్తూ ఉంటాం. అది భారభరితమైన ఆత్మ చేసే కార్యం. ప్రభు అంటా ఉన్నాడు, దానికి బదులుగా స్తుతులు చెల్లించే వస్త్రం నా దగ్గర ఉంది. నీకు ఏది కావాలి? ఈరోజు నీ బాణను సాకులు చెప్పకుండా, వాక్యంతో సాకులు చెప్పకుండా, ఆరాధనతో సాకులు చెప్పకుండా, స్తుతులతో సాకులు చెప్పకుండా, సువార్తతో సాకులు చెప్పకుండా, ప్రభువు చెప్పింది చేసేటువంటి ఆ పరిచారకులాగా నువ్వు సిద్ధపడి లోబడితే ఖచ్చితంగా ప్రభు చెప్తా ఉన్నారు, నేను పూదండనిస్తాను నీకు, ఘనతనిస్తాను నీకు, స్తుతి వస్త్రాన్ని ఇస్తాను నీకు. క్వశ్చన్ చేయొద్దు నువ్వు దేవుణ్ణి. హల్లెలూయా. దేవుని ఏం చేయకూడదు? తిరిగి క్వశ్చన్ చేయొద్దు. నీకు ఏది చెబుతున్నాడు అది చెయ్యి. నీకు చాలా కష్టం, నిజంగా నేను అనుభవిస్తా ఉన్నా, చాలా బాధ, చాలా ఇబ్బంది. ప్రభువా ఏంటిది? లోబడు. మేలు కొరకు ఉంచాడు దేవుడు. హల్లెలూయా. దేని కొరకట? నా బిడ్డలకు ఏం చేస్తా అన్నాడైనా, ఎంత మాత్రం మీకు హాని కలగదన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు హాని అని. ఆమేన్. ఎవరు అనుకుంటున్నారు? మనం అనుకున్నాం ఆమెని హాని అని. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీకు ఎంత మాత్రం హాని కలగదు, నీకు మేలే కలిగిద్ది. హల్లెలూయా. ఈరోజు లోబడ్డానికి నిజంగా ఆ పరిచారకుల సిద్ధమైతే ప్రభువు నీకు స్తుతి వస్త్రం ఇవ్వడానికి, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించడానికి, నీకు పూదండ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజున నేను మరలా చెబుతున్నాను, దేవునితో నువ్వు ఒకటవడానికి నా దగ్గర ఫలానాది లేదు అన్న సాకు పక్కనెట్టావు. ఆమేన్. ఎడతారా? రోజంతా నాకు చాలా పని ఉందని అంటారు కదా. వాస్తవం, నిజంగా వాస్తవమే. మరొక మాట మిమ్మల్ని అడిగి నేను వాక్యాన్ని ముగిస్తాను. రోజంతా నాకు తీరిక లేదు అని అంటారు కదా మీరు. మీ ఇంట్లో వాళ్ళో లేకపోతే మీ ప్రాణ స్నేహితులో ఆ రోజు జరిగింది చెప్పడానికి, పంచుకోవడానికి ఎవరికొకరు ఫోన్ చేయడానికి సమయం ఉంటుందా ఉండదా? అట్లీస్ట్ నైట్ 12 కన్నా మెసేజ్ చేస్తే తిరిగిస్తున్నారు అనుకో, వెంటనే ఫోన్ చేసి ఇలా జరిగిందే, ఎంత కష్టం వచ్చిందే, ఎంత ఇబ్బంది వచ్చిందని పంచుకుంటారా? పంచుకోరా? దేవుడు కొద్ది అదే అడుగుతున్నాడు. సమయం లేదనొద్దు. హల్లెలూయా. సమయం లేదు అని నువ్వు అనొద్దు. నా దగ్గర పలానది లేదు అని నువ్వు అనొద్దు. విను, ప్రభు నీకు ఏది చెబుతున్నాడో దాన్ని బట్టి నడు. ఆ పరిచారకులాగే, అయ్యా ఇది నీళ్ళే కదా, అది నీళ్లు నువ్వు, అయ్యా ఇది నేను పోసి నీళ్ళే కదా, అవును నువ్వు పోసి నీళ్ళే. అయ్యా ఇది నేను చేసిన చిన్న ప్రార్థనే కదా, అవును నువ్వు చేసిన చిన్న ప్రార్థనే. హల్లెలూయా. బలమైన కార్యాలు ఆ ప్రార్థన ద్వారా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. బలమైన కార్యాలు ఆ చిన్న స్తుతుల ద్వారా దేవుడు చేయబోతా ఉన్నాడు. బలమైన కార్యాలను, అద్భుతాలను దేవుడు నువ్వు చెల్లించే ఆ చిన్న సమయము, ఆ లోబడడం అనేది ఉంది కదా, దాని ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఈరోజు దేవుని యొక్క మాటకు మనం లోబడదాం. ప్రభు మాటకు లోబడి ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ మన జీవితంలో ఆ పరిచారకులుగానే ముందుకు వెళదాం. ప్రభువు ఆ కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.